మేషరాశి ఫలాలు. మీరు ఈరోజు ఎవరినీ పరిగణనలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వొద్దు. ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పొరుగువారితో తగాదా మీ మూడ్ని పాడుచేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే. మీరు సహకరించకపోతే ఎవరూ మీతో పోట్లాడలేరు. సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చెయ్యండి. రొమాన్స్కి మంచి రోజు. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం క్రింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చటం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈరోజు అన్ని బాధలను మర్చిపోతారు. సృజనాత్మకంగా ఆలోచించటానికి ప్రయత్నిస్తారు. వృషభరాశి ఫలాలు. నాయకత్వ లక్షణం అనేది ఆత్మవిశ్వాసంలో ఉంటుందని గుర్తించండి. ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితులలోనైనా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు లేదా మిత్రులు వస్తారు. ఒకవేళ షాపింగ్కి వెళితే మీరు మంచి డ్రెస్ని తీసుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. మీరు పిల్లలతో ఉండటం వలన మీరు సమయాన్ని మర్చిపోతారు. మిథున రాశి ఫలాలు. జీవితం పట్ల ఉదాత్తమైన ధోరణిని పెంపొందించుకోండి. మీ జీవన స్థితిగతుల పట్ల నేరం ఆపాదించడం కానీ, నిరాశ చెందడం కానీ వద్దు. ఎందుకంటే ఈ రకమైన హీనమైన ఆలోచన వలన జీవిత మాధుర్యం నాశనం కావడమే కాక సంతృప్తికరమైన జీవితం కొరకు ఆశను కూడా నాశనం చేస్తుంది. మీ నుండి ఇతరులు ఏమీ ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి. కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి. మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారీ రోజు. ఉదారత మరియు సమాజసేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కర్కాటక రాశి ఫలాలు. మీరు టెన్షన్ నుండి బయటకు రావడానికి మీ కుటుంబం నుండి సలహా పొందండి. వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి. మీ భావాలను నొక్కిపెట్టి ఉంచనక్కరలేదు. మీ సమస్యలను తరచూ పంచుకోవడం సహాయకరమే కాగలదు. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు, బహుమతులు అందుకోవడంతో మీకిది మంచి ఎక్సైటింగ్ రోజు. మీరు ఈరోజు మీకు నచ్చిన పనులను చేయాలనుకుంటారు. కానీ పనొత్తిడి వలన మీరు ఆ పనులను చేయలేరు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి. ఈరోజు మీ ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది. దీనికి మీ పేలవమైన దినచర్య కారణం. సింహరాశి ఫలాలు. ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండడం వలన కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ భావాలను పట్టి ఉంచకండి. అలాగే రిలాక్స్ అవడానికి అవసరమైన అన్నింటినీ చెయ్యండి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. సాధారణ పరిచయస్తులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్ములను అర్థం చేసుకుని సముదాయిస్తారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి మీతో శాంతియుతంగా రోజంతా గడుపుతారు. కన్యారాశి ఫలాలు. మీ సందేహ స్వభావం ఓటమిని చూపుతుంది. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మల్ని పరపతిగల వ్యక్తులను దగ్గర చేయవచ్చు. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోనులకు అతుక్కుపోతారు. మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు. మీకు మీ లోపాల గురించి బాగా తెలుసు. కావున మీరు వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నించండి. తులారాశి ఫలాలు. మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం చెయ్యండి.
ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివర్లో తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ, ఆందోళన కలిగించవచ్చు. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. మీ ఖాళీ సమయాన్ని మీ ఆప్తమిత్రుడితో గడుపుతారు. మీ వైవాహిక జీవితం సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమన్నా ప్లాన్ చేయండి. ఏదైనా సంగీత వాయిద్యం మ్రోగించటము ద్వారా మీ రోజు చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి ఫలాలు. మీ శారీరక పటిష్టతకు పనికివచ్చే క్రీడను ఆడడానికి, ఆనందించడానికి అవకాశముంది. ఈ రాశిలో ఉన్న వివాహం అయినవారికి వారి అత్తామావయ్యల నుండి ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీ ప్రియమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. సెమినార్లు, ఎగ్జిబిషన్ల వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి. కాంటాక్ట్లు పెరుగుతాయి. వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. ఈరోజు మీరు పెద్ద సమస్యలో చిక్కుకుంటారు. జీవితంలో స్నేహితులు ఎంత ముఖ్యమో మీకు తెలిసి వస్తుంది. ధనుస్సు రాశి ఫలాలు. మీకు బోలెడంత ఎనర్జీ ఉంది. కానీ పనివత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. కొందరు మీ పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్లని పాడు చెయ్యాలని చూస్తారు. కనుక మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతోందో ఒక కన్నేసి పరిశీలిస్తూ ఉండండి. మీ శ్రీమతి మూడ్ చక్కగా లేనట్లుంది. జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి. ఈరోజు మీరు బంధాల ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంతవరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డకోణాన్ని చవిచూపించి నరకం చూపుతారు. మీ కుటుంబంతో కలిసి మీ దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లాలనుకుంటారు. ఇది మంచి రోజుగానే ఉంటుంది. అయినప్పటికీ మీరు మీ పాత చెడు జ్ఞాపకాలను లేవనెత్తి వాతావరణాన్ని పాడుచేయకండి. మకర రాశి ఫలాలు. మీకు బాగుంటాయని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. మీ చదువులను ఫణంగా పెట్టి మీరు బయటి ఆటలలో అతిగా పాల్గొంటుంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది. మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఉత్తమం. మీ శ్రీమతితో భావోద్వేగపు బ్లాక్ మెయిల్, దోపిడీని మానాలి. మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి, లేకపోతే మీరు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. నది ఒడ్డును, పుణ్యక్షేత్రమును దర్శించటం వలన మీరు మనశ్శాంతిని పొందుతారు. కుంభరాశి ఫలాలు. ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటినీ అక్కడే వదిలేసి హాయిగా, శాశ్వతంగా, ఆనందంగా జీవితాన్ని గడపడానికి, జీవిత విధానాన్ని మార్చుకోవడానికి మంచి సమయం. ఎప్పటినుండో మీరు చేస్తున్న పొదుపు మీకు ఈరోజు మిమ్ములను కాపాడుతుంది. కానీ ఖర్చులు మిమ్ములను బాధిస్తాయి. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. మీ ప్రేమ మరింత దృఢంగా, ఆనందంగా ఉండాలనుకుంటే మూడో ఇతక్తి మాటలను నమ్మవద్దు. మీ వైవాహిక జీవితం, మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. మీరు మీ తమ్ముడితో కలిసి బయటకు వెళ్లి ఆనందంగా గడుపుతారు. ఇది మీ సంబంధాన్ని మరింత దృఢపరుస్తుంది. మీనరాశి ఫలాలు. మీరు ఖాళీ సమయ అనుభూతిని పొందబోతున్నారు. ఈ రాశిలో ఉన్న వివాహం అయినవారికి వారి అత్తామావయ్యల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ కీర్తికాంతకు మరొక నగ అలంకరించారు. మీ ఘనసాఫల్యాలు మీ కుటుంబానికి మంచి హుషారునిస్తాయి. మీకు మీరే ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కష్టించండి. సామాజిక అవరోధాలు దాటలేకపోవడం ఈరోజు మీరు బంధాల ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంతవరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. మిగతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈరోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది.
ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు. కానీ మీ ఆరోగ్యంపై అశ్రద్ధ చేయవద్దు.